చాలా మంది పెళ్ళైన కపుల్స్ లో కుజదోషం ఉంది అని అంటూ ఉంటారు. సో కుజదోషం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందా? అయితే ఇక్కడ కుజదోషము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక దీనికి మాంగళ్యక దోషము అని అంటారు. మంగళ దోషము అని అంటూ హ్మ్. ఉంటాం. అంటే జాతకంలో కుజుడు నీచంగా ఉన్న, లగ్నంలో కుజుడున్న, లగ్నం సప్తమ భావంలో కుజుడున్న, లగ్నం నుంచి 2, 4, 7, 11, 12 ఈ స్థానాల్లో గనక కుజుడు ఉన్నట్టయితే వాళ్ళకి కుజదోషము అని నిర్ణయిస్తాము. హుహు. కుజుడు దేనికి కారకుడు అనంటే కోపానికి, ఆవేశానికి, అనర్థాలకు, వ్యసనాలకు కారకుడవుతాడు. ఇలాంటి కారకాలున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులొస్తాయి. కాబట్టి ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కుజ పరిహారం చేసుకున్న తర్వాత వివాహం చేసుకోవాలని శాస్త్ర ప్రతీక. ఓకే. ఇక్కడ కుజదోషము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక కుజదోషం ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ముఖ్యంగా వచ్చేటటువంటి ఇబ్బందులు వివాహం ఆలస్యం కావడము, అలాగే వ్యాపారంలో ఇబ్బందులు రావడము, లేదు అనంటే గనక ప్రేమ విఫలం కావడము. అంటే ఎవరినైతే మనం ఇష్టపడతామో వాళ్ళ మన జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతాయి. లేదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గొడవలు ఏర్పడడము. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వు దేంట్లో ఎక్కువ, నేను దేంట్లో తక్కువ అనేటటువంటి మనస్పర్ధలు రావడము. లేదు అనంటే గనక సంతానం ఆలస్యం కావడము. ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ కుజదోషం వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది? కుజదోషం ఉంటే గనక కుజదోషం ఉన్నటువంటి అమ్మాయికే ఇచ్చి వివాహం చేయాలి అని చెప్తూ ఉంటాము. హుహు. కానీ ఎంత ఎంత ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఇద్దరికీ రెమెడీస్ చేయాలి. కుజదోషం ఉంటే ముఖ్యంగా పరిష్కారాలు కూడా కుంభ వివాహం అని చెప్పారు. ఓకే. లేదు ఇప్పుడు కుంభ వివాహం అంటే అర్థం ఏంటి అంటే గనక లక్ష్మీనారాయణ్ణి ఒక మట్టి కుండ ఉంటుంది కదా! దాంట్లో ఆవాహన చేసి దాన్నే పూర్ణ కలశంగా చేసేసి దానికి దాని స్త్రీ అంటే పురుష స్వరూపంగా అంటే అమ్మాయికైతే కుంభ వివాహం. అబ్బాయికైతే అరటి చెట్టుకిచ్చి వివాహం చేయాలి అని చెప్పి శాస్త్ర ప్రతీక. హుహు. అరటి చెట్టుకు గాని, వేప చెట్టుకు గాని కొన్ని వృక్షాలుంటాయి. ఆ యొక్క వృక్షాలకిచ్చి వివాహం చేస్తే దీని యొక్క కుజదోషం తొలగిపోదు. కుజదోషం ఉంటే వైధవ్యం కావడం గాని, అంటే భార్య గాని, భర్త గాని చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. హుహు. లేదు అనంటే దూరమైతే అంటే వైవాహిక జీవితంలో దూరమయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందుకే కుజదోషం ఉంటే తప్పకుండా నువ్వు రెమెడీ చేసుకున్న తర్వాత అంటే పరిష్కారం చేసుకున్న తర్వాతనే వివాహం చేసుకోవాలి. లేదు అనంటే తప్పకుండా విడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హ్మ్. ఖచ్చితంగా విడిపోతారు అనేటటువంటిది కాదు. ఛాన్సెస్ విడిపోయేటటువంటి ఉంటాయి. ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది అంటూ ఉంటారు, ఎంత డబ్బులు సంపాదించినా గూడా అసలు నిలవట్లేదు మా దగ్గర. అసలు డబ్బులు వస్తున్నాయి. హ్మ్. కానీ అసలు చూస్తా అంటే అసలు సేవింగ్స్ లేవు. హ్మ్. ఎందుకలా ఉంటుంది? అంటే ఏమైనా పూజలు చేయించుకోవాలా వాటికి? అసలు వాళ్ళ పద్ధతులు ఏమైనా మార్చుకోవాలా? ఏం చేయాలి? ముఖ్యంగా ధనలక్ష్మి నిలవట్లేదంటారు చేతిలో. ధనలక్ష్మి నిలవట్లేదు అంటే పద్ధతులు మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ఇగో ప్రతిదానికి మనం పూజలే చెప్పాము, రెమెడీసే చెప్పామనుకోండి, హ్మ్. ఈయన ఏదో సంపాదించుకోవడానికి లేదా ఈయన ఏదో బంగ్లాలు కొనుక్కోవడానికి అని చాలామంది అనుకుంటారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీదేవి రావాలంటే బిహేవియర్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే భగవంతుడి మీద విశ్వాసము, అలాగే మనం ఆచరించే విధి విధానాలు మార్చుకుంటే ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉంటుంది. లేదు మన బిహేవియరు, మన నేచరు, మన యొక్క విధానాలు వేరే రకంగా ఉన్నాయనుకోండి, మీరు ₹1,00,00,000 సంపాదించిన తెల్లారేసరికి ₹1,00,00,000 కూడా ఖర్చయిపోతాయి. హుహు. ఎప్పటికైనా ఇక్కడ బిహేవియర్ అంటే అర్థం ఏంటి? మనం ఉదయాన్నే లేవడము, చక్కగా స్నానం ఆచరించడము, మన మన దేవుడిని పూజించో నువ్వు లేదంటే ఈ జపం చేయో కాదు. నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే లేస్తావో నీ జీవితంలో అనుకోకుండా మార్పులొస్తాయి. ఎప్పుడైనా గమనించండి. నేను రోజు 10 గంటలకు లేచేవాడిని, రోజు 6 గంటలకే లేచాననుకోండి, నాకు తెలియకుండానే నా జీవితంలో అనేక మార్పులు స్టార్ట్ అవుతాయి. అది నేను ఇప్పుడు నోటితో చెప్తే కాదు, అది అనుభవపూర్వకంగా నేను తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది. అలాగే మీ జీవితంలో కూడా నేను లక్ష్మీదేవి నాతోటి అంటే డబ్బు అనేటటువంటి నాతో ఉండాలి అంటే నువ్వు జీవితంలో త్వరగా లేవడం ప్రారంభం చేసుకో. రెండో విషయం, నువ్వు ఏది మాట్లాడినా 1కి 10 సార్లు ఆలోచన చేసి మాట్లాడు. మనం ఎప్పుడైతే చేతి నుండి జారిన డబ్బు, నోటి నుంచి జారిన మాట ఎప్పటికి వెనక్కి తీసుకోలేము. హ్మ్. అలాగే ఎందుకంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా కొన్ని సార్లు డబ్బు మనకొస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడే విషయం నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. మనము నోటి నుంచి వచ్చేటటువంటి మాట ఒకరికి మాట ఇస్తున్నాము అంటే దాన్ని నిలబెట్టుకునేటటువంటి క్యాపబిలిటీ మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడు సమాజంలో విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. దాంతో పాటు డబ్బు కూడా మన దగ్గరకు వస్తుంది. మూడవ విషయం,
నువ్వు ఎప్పుడైతే భగవంతుణ్ణి మర్చిపోతావో, ఎప్పుడైతే నువ్వు భగవంతుని విస్మరించి నువ్వు కనీసము నీ యొక్క కులదైవం గాని, నీకు ఇష్టదైవాన్ని కనీసం రోజుకొకసారైనా స్మరణ చేసుకోకుండా ఉంటావో, అప్పుడు నువ్వు ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా నీ జీవితం వృధానే. కాబట్టి నీ ఇష్టదైవాన్ని గాని, లేదు నీ కులదైవాన్ని గాని రోజు స్మరణ చేసుకుంటూ ఉండు. ఇంట్లో రోజు దీపం వెలిగించడం. దీపం అనేటటువంటిది రోజు ఏ ఇంట్లోనైతే వెలుగుతూ ఉంటుందో, ఏ ఇంట్లోనైతే వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరలక్ష్మి ఉంటుంది. అలాగే నాలుగో విషయం ఏంటంటే ఇంటిని నీట్‌గా ఉంచుకోవడం. ఇప్పుడు ఒక అతిథి వస్తున్నాడు అంటే మన ఇంటిని ఎంత నీట్‌గా పెట్టుకుంటాము. అంటే చుట్టాలో, బంధువులో లేదా అత్తమామలో ఎవరైనా వస్తున్నారనుకోండి, అబ్బా! వాళ్ళొస్తే ఫీల్ అవుతారేమో అని చెప్పి మనం భయంతో, అంటే ఒక వ్యక్తి వస్తున్నాడనే భయం మనకుంటుంది గానీ, అదే గనక మనకు ఒక లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి మనం ఇల్లు నీట్‌గా పెట్టుకోవాలి. చక్కగా దీనికి మనం ఒక దేవాలయంలా చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన. కొన్ని కొన్ని వాస్తు చూడడానికి కొన్ని ఇంట్లోకెళ్తామండి. ఎంత నీచంగా ఉంటుందంటే ఇల్లు. ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి. ఎక్కడ ఇల్లు అక్కడే ఉంటుంది. ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. పైన చూస్తే చాలా, అంటే ₹1,00,00,000 ఇల్లైనా సరే పైన చూస్తే మొత్తం బూజు, మొత్తం దుమ్ము, ఇట్లా ఆ పురుగులనేవి ఇట్లా తిరుగుతూ ఉంటాయి. అంటే అంత నీచ, అంటే నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇల్లు తీసుకున్నావు, శుభ్రత లేదు. ఎలా వస్తుంది? ఒక శుభ్రత లేని ఇంటికి ఒక మనిషి రావాలంటే, అబ్బా! వీని ఇంటికి వెళ్తే అనవసరంగా, అంటే ఒక నెగెటివ్ థాట్ ఎలా వస్తుంది? అవును. అలాగే ఒక ఇంటికి నువ్వు అదృష్టాన్ని రావాలన్నా గూడా నీ ఇల్లు నీట్‌గా ఉండాలి. నీ ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి. నువ్వు పరిశుభ్రంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలుగుతున్నంత సేపు నీ జీవితము కాంతులమయంగా ఉంటుంది. లేదు అనంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాగతులు చేసినా, నేను ఈరోజు పూజ చేస్తున్నా, ఈరోజు నీట్‌గా పెట్టుకుంటాను, రేపు తెల్లారితే మళ్ళీ నా ఇల్లు గుల్ల అని అన్నామనుకోండి, అక్కడేముంటుంది? ఏమీ ఉండదు. కనుక ఏదైనా నువ్వు ఆచరించే విధానాన్ని బట్టే ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి నిన్ను ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవి ఆకర్షించాలి తప్ప వికర్షించకూడదు. అలా ఆకర్షించడం ఒక్కసారి మొదలైంది అనుకుంటే మీరన్నట్టుగా మనిషి దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకోటేంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పీడేన నశ్యతాం అంటాం. అంటే పూర్వజన్మలో చేసినటువంటి ఏవైతే పాపకర్మలుంటాయో అవి వ్యాధి రూపకంగా మనల్ని సంక్రమిస్తాయి. అలా సంక్రమించినప్పుడు లక్ష్మీదేవి కూడా మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఎన్ని రోజులు మన దగ్గర ఉండాలనేటటువంటిది కూడా లక్ష్మీదేవి మన నుదిటి మీద రాసిపెడుతుంది. అన్ని రోజుల వరకు మాత్రమే డబ్బుంటుంది. మన కర్మ అయిపోయింది, పాపకర్మలోకి అడుగు పెట్టాము అంటే లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. ఇది కూడా శాస్త్ర ప్రతీకే. అంటే అన్ని కోణాల వైపు ఇది చూసుకోవాలి. ఏదో ఒకే కోణం వైపు, అబ్బా! పంతులు గారు నీట్‌గా ఉంచుకోమని ఇప్పటి నుంచి నా ఇల్లు నీట్‌గా ఉంచుకుంటానని చెప్పి అందరూ అన్ని కోణాలు సరిగ్గా అన్ని కోణాలు ఉంటేనే సరిగ్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు 100% లక్ష్మీదేవి మనల్ని కటాక్షిస్తుంది. లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలంటే పూజలో, పునస్కారాలో, సంవత్సరానికి ఒకసారి యజ్ఞయాగాదులు చేస్తే కాదు. డైలీ ఇప్పుడు డబ్బు డైలీ కావాలి. నాకు సంవత్సరానికి ఒకటేసారి డబ్బు ఇవ్వంటే ఊరుకుంటారా? వాళ్ళ జీవితం గడవడం ఉంటుందా? ఉండదు. అక్కడే ఆగిపోవడం ఉండదు. కాబట్టి డైలీ కావాలంటే నువ్వు డైలీ నీ జీవితంలో ఇలాంటి కొన్ని పనులను నువ్వు చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మీదేవి నిన్ను వరిస్తుంది. ఓకే గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు ఇవాల్టి వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మీకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన వీడియో. సో చాలా విషయాలున్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి ఈ కంప్లీట్ వీడియోని. సో మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.